హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారత్ ట్యాక్సీ దీని గురించి తెలుసుకుందాం. అసలు ఈ భారత్ ట్యాక్సీ అంటే ఏంటి? భారత్ ట్యాక్సీ అనేది మనం ఓలా, ఉబర్, ర్యాపిడో ఇలాంటి సర్వీసులు మనం సిటీల్లో చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్కు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కలిపి ఈ భారత్ ట్యాక్సీ అనే దాన్ని వాళ్ళ ఓలా, ఉబర్ టైప్లోనే ఒక సర్వీసు ప్రజలకి అతి తక్కువ రేట్లోని డ్రైవర్స్కి ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకొద్దామని చెప్పి ఈ భారత్ ట్యాక్సీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఈ భారత్ ట్యాక్సీ ఓనర్స్ ఎవరు? యాక్చువల్గా ఈ భారత్ ట్యాక్సీ అనేది దాదాపు ఒక 7-8 సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్, ఉదాహరణకి నాబార్డ్ అని, ఇఫ్కో అని, ఎన్సిడిసి అని చెప్పి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇలాంటివన్నీ కలిపి ఈ దాదాపు ఒక 300 కోట్ల రూపాయలు మూలధనంతో ఈ భారత్ ట్యాక్సీ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈ కోఆపరేటివ్ సొసైటీలన్నీ కలిపి మల్టీ స్టేట్ సహకారి ట్యాక్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే ఒక కోఆపరేటివ్ సంస్థని స్థాపించి దాదాపు 300 కోట్ల రూపాయల మూలధనంగా పెట్టి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలోని దాదాపు ఈ నవంబర్లోనే ఈ భారత్ ట్యాక్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ ఒక 200 డ్రైవర్ల వరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సంవత్సరాంతానికల్లా, అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా దాదాపు 5,000 మంది డ్రైవర్స్ని రిజిస్టర్ చేసుకునేటట్టు చేయాలని చెప్పి ఈ సంస్థ ఆలోచన చేస్తుంది. ఈ సంస్థకి యాప్ అనేది ఓలాకి, ఉబర్కి ఎలాగ యాప్ ఉందో అలాగే ఒక యాప్ను కూడా వీరు తయారు చేయడం జరుగుతుంది. అది ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా రెడీ అవుతుంది. దీనికి సంబంధించి మార్కెటింగ్ ఇవి చేసుకోవడం కోసమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వారి సహాయ సహకారాలు కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఓలా, ఉబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తది రావడం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకే కాదు, ఈ సంస్థలో రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లు కూడా చాలా వరకు ఉపయోగం ఉంటుంది. దీంట్లో ఏంటంటే డ్రైవర్ నుంచి వాళ్ళు ఏ విధమైన కమిషన్లు ఈ సంస్థ అనేది తీసుకోవద్దు. ఈ కోఆపరేటివ్ సంస్థ అనేది పూర్తిగా లాభాపేక్ష లేకుండా వీళ్ళు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ వల్ల వాళ్ళు తీసుకునే కమిషన్లో వాళ్ళు ఈ సంస్థను నడపడానికి అవసరమైన ఖర్చులు మాత్రమే వాళ్ళు దీంట్లో కట్ చేసుకుంటారు. ఏమైనా డబ్బులు మిగిలితే వాటిని తిరిగి ఆ డ్రైవర్లకే పనిచేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల డ్రైవర్కి చాలా వరకు దీనివల్ల వాళ్ళకి ఏ విధమైన కమిషన్ లేకుండా వచ్చే ఈ మనం ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫీజు అంతా కూడా డ్రైవర్కి చెందుతుంది. అదేవిధంగా ప్రజలకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే డ్రైవర్లకి ఏ విధమైన కమిషన్ లేకుండా అమౌంట్ అంతా వాళ్ళకే వస్తుంది కాబట్టి దీనివల్ల కొంతవరకు రేట్లు కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ఆహ్వానించదగిన ఒక పరిణామం. దీన్ని వీలైన తొందరలో, అంటే మ్యాక్సిమం ఒక 1 yearలో భారతదేశంలో చాలా వరకు మెజారిటీ టౌన్స్లో ఈ భారత ట్యాక్సీని వాళ్ళు స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇదే కానీ జరిగితే మన ఓలా, ఉబర్లో ఈ మధ్య చాలా ఈ కంప్లైంట్స్ చూస్తున్నాం. వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు వేసుకుంటున్నారని, టైంని బట్టి వాళ్ళ రేట్లు పెంచేయడం, లేకపోతే వాళ్ళు రాకపోవడం, లేకపోతే మనం ఏమైనా బుక్ చేసుకున్నా సరే వస్తామని చెప్పి, లేదంటే మళ్ళీ రేటు పెంచితేనే వస్తామని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ ఏమీ లేకుండా భారత్ ట్యాక్సీ అనేది మనకి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట.